హాయ్ ఫ్రెండ్స్, ఈ కుక్క చూసారా? ఎవరో పెంచుకొని వదిలేశారు. కానీ పాపం చెత్త కుప్పలో తిని అక్కడెక్కడ దొల్లి బురదలో దొల్లేసింది. నేను చాలా రోజుల నుంచి పట్టుకుందామని ట్రై చేశాను, కానీ నాకు భయం వేసి పట్టుకోలేదు. ఈరోజు అయితే ధైర్యం చేసి పట్టుకున్నాను. పట్టుకుంటే పాపం ఒంటి నిండా పేలు ఉన్నాయని చెప్పి వదిలేశారు. నేను మా ఇంట్లో డాగ్స్ ఉన్నాయండి. పేలు ఏమైనా పడితే కనుక నేను ఈ ప్యాట్ మెడికల్ షాప్కి వెళ్ళి పేలు పట్టకుండా మందు తీసుకొస్తాను. ఆ మందు మీకు పెట్టాను చూడండి. అది 1 లీటర్ నీటిలో 5 ml వేయాలి. వేసి కుక్కకి ఫస్ట్ పట్టించేయాలండి. ఒళ్ళంతా పట్టించేసి 10 minutes ఆగాలండి. ఆ 10 minutes కూడా కుక్క నాకూడదు. నాకన్నా 10 minutes అయిపోయినప్పటికీ పేలన్నీ రాలిపోతాయి. అప్పుడు మన దగ్గర ఉన్న షాంపూ కానీ సోపు కానీ పట్టి శుభ్రంగా స్నానం చేపించేస్తే చాలా నీట్గా ఉంటుంది. మళ్ళీ పేలు పట్టవండి. 1 నెల 2 నెలల వరకు వేరే కుక్కలు వచ్చినా సరే ఆ కుక్క పేలు కూడా అంటుకోవు. ఈ కుక్కని పాపం రోడ్డు మీద ఎంత బాగుందో చూసారా? రోడ్డు మీద వదిలేశారు. స్నానం చేపించి నీట్గా పెరుగన్నం పెట్టాను. కానీ ఇంట్లో కట్టాను, ఉంటుందేమో అని చెప్పి మా కుక్కలతో పాటు మిగతా కుక్కలు కూడా అరిసేస్తున్నాయి. కానీ నేను అలా వెళ్ళాక ఇది రోడ్డు మీద పాపం ఎవరింటికాడ పెంచుకున్నది వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవడానికే చూస్తుంది. వాళ్ళు లేకపోయినా వాళ్ళు చూడకపోయినా ఆ ఇంటికి వెళ్ళిపోతుంది కదండి. ఈ రోడ్లంటే తిరుగుతుంది. మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది గొలుసు తెంపేసుకొని. మళ్ళీ ఈరోజు మళ్ళీ కనిపించిందండి. కానీ నేను ఇంక పట్టుకోలేదు, ఎందుకంటే తీసుకొచ్చినా మళ్ళీ వెళ్ళిపోతుంది చెత్త కుప్పలంటే అట్లంటే ఏరుకొని. కానీ కుక్కను చూస్తుంటే నాకు చాలా చాలా బాధ అనిపించింది. మీరు ఇలా దయచేసి కుక్కల్ని పెంచి రోడ్డు మీద వదిలేయవద్దు. ఫస్ట్గానే మీరు పెంచుకోవడం మానేయండి, మీకు ఆ ఉద్దేశం ఉంటే కనుక. చాలామంది కుక్కల్ని కట్టేసి కొడుతున్నారు, హింసిస్తున్నారు. అలాంటి వాళ్ళకి పుట్టగతులు ఉండవు, కాలు చేతులు పడిపోతాయి. కొంతమంది గోమాతను పూజించవలసింది గోమాతను కోసుకొని తినేస్తున్నారు. అలాంటి వాళ్ళు కర్మఫలం అనుభవించక తప్పదు. కుక్కల్ని కానీ మూగజీవాలను కానీ హింసించే వాళ్ళు కర్మఫలం అనుభవించక తప్పదు. ఈ కుక్క ఎవరో వదిలేశారు, మా ఆఫీస్కి రోజు వస్తుంది. దీనికోసం నేను రోజు బిస్కెట్లు ప్యాకెట్ పట్టుకెళ్తాను అనమాట అండి. నా కుక్కలు కనిపించినప్పుడు మూగజీవాలు కనిపించినప్పుడు మీ చేతనైన సాయం చేయండి. మీరు పెట్టాలనుకుంటే మీరు తిన్న ఫుడ్లో కొంచెం పెట్టండి. అది మీ పిల్లలకి మీకు పుణ్యం కాస్తుంది. అంతేగాని అవి చూస్తూ ఉంటే కాలిట్టి తినడం, వాటిని కొట్టడం దయచేసి చెయ్యొద్దు. మీరు పెట్టలేనప్పుడు, చేత కాలేనప్పుడు వాటిని కొట్టే అధికారం కూడా